సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విద్యుత్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నట్టు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. సంస్కరణలతో తక్కువ వ్యవధిలోనే విద్యుత్ మిగులు సాధించామన్న ఆయన పరిశ్రమలకు సరిపడా విద్యుత్ ఇచ్చేందుకు ప్రణాళికలు రచించినట్లు చెప్పారు. విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు, జవాబుదారీతనం పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ వచ్చినా ఆయనకి కరెంట్ ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఫిజిబిలిటీ సర్టిఫికేట్ అసలు అవసరమే లేదు. ఎవరు కూడా కరెంట్ అప్లై చేస్తే విదిన్ 21 days కరెంట్ కంపల్సరీగా ఇవ్వాలి కాబట్టి we're the first state in the country to dispense with feasibility certificate. సో ఏ ఇండస్ట్రీ కూడా ఎప్పుడు మన డిస్కామ్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా కనెక్షన్ అప్లై చేస్తే ఇవ్వాల్సిన బాధ్యత డిస్కామ్ పైన ఉంది. చూస్తున్నాము ప్రజాప్రతినిధులు మా దగ్గర కరెంట్ సరిగా రావట్లేదు అంటారు, మన వాళ్ళు సరిగా ఇస్తున్నాము అంటారు. ఎప్పుడు కూడా మన వాళ్ళు ఒప్పుకోరు. సో దే విల్ సే సార్ బాగా ఇస్తున్నాము. ఇప్పుడు అయితే ఎప్పుడు కూడా ఇది చేయడానికి లేదు. ఇది కూడా మషిన్, ఇట్ ఈస్ నాట్ మాన్యువల్ ఫీడింగ్ బై ఎనీబడి, ఇట్ ఈస్ ఆటోమేటిక్. మనకు ఆల్ ఫీడర్స్ ఆర్ మీటర్డ్ నౌ. మీటర్ ద్వారా మోడెమ్ ద్వారా కమ్యూనికేషన్ వస్తుంది. ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్ కూడా తీసుకువచ్చాము కాబట్టి ఆల్ ఫీడర్స్ ఆన్లైన్ వస్తుంది. ఎవరు కూడా ఇది ఇన్ఫర్మేషన్ హైడ్ చేయడానికి వీల్లేదు.